కరీంనగర్ కార్పొరేషన్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. కరీంనగర్ కార్పొరేషన్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మేయర్ పీఠం ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి దక్కకుండా కాంగ్రెస్ గట్టిగానే స్కెచ్ వేసింది. మేయర్ అభ్యర్థిగా ఇండిపెండెంట్గా గెలిచిన విద్యావేత్త సౌగాని కొమరయ్య పేరు ప్రతిపాదించేందుకు సిద్ధమైంది. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఏఐఎఫ్బి, ఇండిపెండెంట్లు ఎక్స్ అఫిషియో ఓట్లతో కొమరయ్యను మేయర్గా ఎన్నుకోవచ్చని భావించింది. అయితే చివరి నిమిషంలో బీఆర్ఎస్ హ్యాండ్ ఇచ్చింది. ఓటింగ్లో పాల్గొనవద్దని నిర్ణయించింది. బీఆర్ఎస్ నిర్ణయం బీజేపీకి కలిసి రానుంది. బీఆర్ఎస్ కౌన్సిలర్లు డుమ్మా కొడితే ఓటింగ్కు హాజరయ్యే వారి సంఖ్య 59కి, మ్యాజిక్ ఫిగర్ 30కి తగ్గింది. బీజేపీకి ఇప్పటికే 34 మంది సభ్యుల మద్దతు ఉండడంతో ఆ పార్టీ అభ్యర్థి మేయర్గా ఎన్నికయ్యే ఛాన్స్ ఉంది. కరీంనగర్ కార్పొరేషన్లో ట్విస్ట్ల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. మేయర్ పీఠం ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి దక్కకుండా కాంగ్రెస్ స్కెచ్ వేసింది. అయితే చివరి నిమిషంలో బీఆర్ఎస్ ఓటింగ్లో పాల్గొనొద్దని నిర్ణయం తీసుకుంది. దీంతో బీజేపీకి మేయర్ పీఠం దక్కేటువంటి అవకాశం ఈజీగా అయింది అనేటువంటి ఒక సమాచారం తెలుస్తోంది. మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, బీఆర్ఎస్ ఎందుకు ఓటింగ్కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది? ఎస్ రాజేష్, ఇటు కరీంనగర్ లోపల నిన్నటి నుంచి కూడా ఏదైతే కార్పొరేషన్ మేయర్ ఎన్నికకు సంబంధించి వేగంగా సమీకరణాలు మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు పోలింగ్ అయిన తర్వాత ఓట్ల లెక్కింపు లోపల బీజేపీకి సంపూర్ణమైనటువంటి మెజార్టీ రాకపోవడంతో పాటుగా ఇటు మెజార్టీ సీట్లు అంటే ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉంటుందో మ్యాజిక్ ఫిగర్ తగ్గ ఓట్లు రాకపోవడంతో ఆ మేయర్ పీఠము మరొక ఇండిపెండెంట్లు అవసరం ఉంటుంది అనేటువంటి నేపథ్యం లోపల ఇటు బీజేపీ నుంచి పోటీ చేసి రెబల్ గా పోటీ చేసినటువంటి ఇద్దరితో పాటుగా మరొక ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా బీజేపీ కూటమికి వెళ్ళినటువంటి పరిస్థితి. మొత్తం మ్యాజిక్ ఫిగర్ ఇటు తీసుకున్నట్లయితే 30+3 ఇటు బండి సంజయ్కి ఎక్సఫిషియో ఓటు ఉన్నటువంటి నేపథ్యం లోపల 34 అయినాయి. 34 అయిన తర్వాత కూడా ఇటు మ్యాజిక్ ఫిగర్ కావాలి అంటే మొత్తం ఇటు 68 కార్పొరేటర్లు ఉన్నటువంటి నేపథ్యము, తర్వాత 3 ఎక్సఫిషియో ఓట్లు ఉన్నటువంటి నేపథ్యం లోపల మొత్తం 72 ఓట్లకు ఇటు మ్యాజిక్ ఫిగర్ చేరడానికి కూడా ఇబ్బంది అయ్యేటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు అన్ని కూడా కాంగ్రెస్ ఏదైతే ఒక కూటమిని జట్టు కట్టేటువంటి ప్రయత్నం కూడా చేసింది. అక్కడ ఇండిపెండెంట్ అక్కడ కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం తో పాటుగా ఇండిపెండెంట్ అందరూ కూడా మద్దతు తెలిపి మేయర్ పీఠం దక్కించుకోవాలని భావించింది. అయితే నిన్నటి వరకు కూడా నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మేయర్ పీఠం స్వతంత్ర అభ్యర్థికే దక్కుతుంది అని చెప్పి ఒక విద్యా సంస్థల అధినేత అతనికే మేయర్ పీఠం వస్తుంది అని చెప్పి అందరూ కూడా భావించిన నేపథ్యం లోపల రాత్రి సమయం లోపల బీఆర్ఎస్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు కరీంనగర్ కార్పొరేషన్ లోపల ఒక ట్విస్ట్ నెలకొన్నదని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం ప్రకారంగా తాము ఓటింగ్ లోపల పాల్గొనద్దు అని చెప్పి నిర్ణయం కూడా తీసుకున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ కు సంపూర్ణమైనటువంటి మెజార్టీ రాలేదు. కరీంనగర్ కార్పొరేషన్ లో వాళ్ళు 8 కార్పొరేటర్లకు గెలవగా ఇటు ఎక్స్ అఫిషియో మెంబర్ గా ఉన్నటువంటి గంగుల కమలాకర్ ఇక్కడ కరీంనగర్ ఎమ్మెల్యేగా ఉండడంతో మొత్తం 9కి చేరింది. 9 మంది కూడా ఓటింగ్ లోపల పాల్గొనవద్దు అని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం లోపల మొత్తం ఒక్కసారిగా ఇటు అన్ని సమీకరణాలు కూడా బీజేపీకి అనుకూలంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే మొత్తం 10 మంది కూడా ఓటింగ్ లో పాల్గొనకపోవడంతో మ్యాజిక్ ఫిగర్ అనేటువంటి ఇప్పుడు అందులో ఓటింగ్ లోపల పాల్గొనేటువంటి సంఖ్య మొత్తం కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి. అంటే మ్యాజిక్ ఫిగర్ కు ఇక్కడ బీజేపీకి అనుకూలంగా శ్రీనివాస్, అక్కడ మ్యాజిక్ ఫిగర్ నెంబర్ ఎంత ఇప్పుడు అయితే బీఆర్ఎస్ ఓటింగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితుల్లో మ్యాజిక్ ఫిగర్ 30కి చేరింది. అంటే మ్యాజిక్ ఫిగర్ చేరాలంటే ఇంకా ఎంతమంది సపోర్ట్ కావాలి? ఎంత మ్యాజిక్ నెంబర్ అక్కడ? ఇక్కడ మనకు మొత్తం కార్పొరేటర్లు వచ్చేసి 66 కార్పొరేటర్లతో పాటుగా 3 ఎక్స్ ఆఫీషియో మెంబర్లు ఉన్నటువంటి నేపథ్యం లోపల మొత్తం 69 ఓట్లు ఇటు మొత్తం ఉన్నటువంటి నేపథ్యం లోపల అందులోపల 50% 1 అంటే ఈ నేపథ్యం లోపల 70కి లోపల సగం అంటే 35 మ్యాజిక్ ఫిగర్ ఉండాలి. ఇప్పుడు ఈ నేపథ్యం లోపలనే ఇటు
ఏదైతే బీఆర్ఎస్ ఓటింగ్ లోపల పాల్గొనేటువంటి అవకాశం లేకపోవడంతో మొత్తం సంఖ్య 10 మందికి తగ్గేటువంటి అవకాశం ఉంది. అంటే 59 మంది మాత్రమే ఓటింగ్ లోపల పాల్గొంటారు. 59 లోపల మ్యాజిక్ ఫిగర్ కావాలంటే 59 ప్లస్ 1 60 అవుతుంది. 60లో సగం 30 అవుతుంది. అంటే 30 మంది బీజేపీకి సంబంధించినటువంటి వారు ఓటు వేస్తే ఖచ్చితంగా బీజేపీ పీఠం కైవసం. కానీ ఇక్కడ మనకు మాత్రము మొత్తం బీజేపీ వద్ద ఇప్పుడు 34 సంఖ్య వాళ్ళకి బలం ఉన్నటువంటి పరిస్థితి. అంటే 34 ఉన్నది కాబట్టి ఎట్టి పరిస్థితి లోపల కూడా బీజేపీ ఇక్కడ మేయర్ పీఠము దక్కించుకునేటువంటి అవకాశం ఉంటుంది. బీజేపీ అభ్యర్థి మేయర్ పీఠం ఖచ్చితంగా అధిరోహించేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యం లోపల ఇప్పుడు బీఆర్ఎస్ తీసుకున్నటువంటి ఆ యూటర్న్ నిర్ణయం ఏదైతే ఉందో అది బీజేపీకి ఇటు సానుకూలంగా అనుకూలంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే నిన్నటి వరకు శ్రీనివాస్ అక్కడ ఎవరి మంత్రాంగం ఫలించినట్టుగా తెలుస్తోంది. అంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎట్టి పరిస్థితుల్లో కరీంనగర్ ని బీజేపీ లూజ్ చేసుకోదు, బీజేపీ ఖచ్చితంగా కరీంనగర్ మేయర్ పీఠాన్ని అధిరోహిస్తుందని చెప్తూ వస్తున్నారు. సో ఆయన మంత్రాంగమే ఫలించిందా? బీఆర్ఎస్తో మాట్లాడారా? బీఆర్ఎస్ ఎందుకు వెనుకంజ వేసింది? సరే బీఆర్ఎస్ నిర్ణయం ఓకే, బట్ ఏంటి కారణం ఏంటి? ఎందుకు ఎవరి ప్రెజర్? కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రెజరా, లేదంటే కాంగ్రెస్తో దాంట్లో కలిసి ఉండకూడదు, బీజేపీ అయితే బీజేపీ అయినా మేయర్ తీసుకొనివ్వండి అన్నటువంటి ఉద్దేశానికి బీఆర్ఎస్ వచ్చిందా? అందుకే సైడ్ అయిపోయిందా? బీజేపీకి లైన్ క్లియర్ చేయడం కోసమే బీఆర్ఎస్ ఓటింగ్కు దూరంగా ఉండాలని డెసిషన్ తీసుకున్నట్టుగా అనిపిస్తోందా? ఇక్కడ బీజేపీకి అనుకూలంగా ఉండడం కంటే ఓటింగ్ లోపల పాల్గొకపోవడంతో బీఆర్ఎస్ ఒక స్వతంత్రంగా ఉన్నది అని చెప్పి జనాల్లోకి వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇండిపెండెంట్లతో జత కట్టి ఆ ఇండిపెండెంట్ కు ఓటు వేసినా కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి ఇటు ఏదైతే బీజేపీ సోషల్ మీడియా లోపల విస్తృతంగా ప్రచారం చేస్తుంది. బీఆర్ఎస్ పైన దుమ్మెత్తిపోసేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ ఇక్కడ బీజేపీకి ఇప్పుడు ఇదే అనుకూలంగా మారింది. ఎందుకంటే బీఆర్ఎస్ కు నిన్నటి మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ మాత్రమే రాష్ట్రం లోపల ఒక వైరం నెలకొన్నటువంటి నేపథ్యం, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు బీజేపీ కాదని కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తే ఇప్పటికే ఇటు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కొన్ని ఇటు ఏదైతే ఈ ఫార్ములా కేసు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, ఇవన్నిటి లోపల కూడా ఇటు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నారు కాబట్టి వారిపైన ఎలాంటి కేసులు నమోదు అవ్వడం లేదు అని చెప్పి అయితే విస్తృత ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ మద్దతు అంటే ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు తెలిపినా కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి ముద్ర పడిపోతుంది. ఇది బీజేపీకి ప్రచారానికి చాలా ఒక విలువైనటువంటి సమాచారంగా మారుతుంది. ఈ నేపథ్యం లోపలనే ఇప్పుడు ఈ అన్ని సమీకరణాలు తీసుకున్నట్లయితే అన్ని సమీకరణాలు తీసుకొనే ఇప్పుడు బీఆర్ఎస్ తాము ఎవరికి మద్దతు తెలిపినా కానీ తమ మెడ పైన కత్తి ఉంటది కాబట్టి సైలెంట్ గా ఉంటే మేము ఎవరికి మద్దతు తెలపలేదు, ఇటు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపలేదు, అటు బీజేపీకి మద్దతు తెలపలేదు, మాకు సరైనటువంటి బలం లేదు కాబట్టి మేము న్యూట్రల్ గా ఉన్నామని చెప్పి ఒక బయటకు ప్రచారం చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల నిన్న రాత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్ని మున్సిపాలిటీలు అన్ని కార్పొరేషన్ లోపల కూడా ఎక్కడ మనకు మెజార్టీ లేకపోవడంతో మీరందరూ కూడా ఎవరికి ఓటేయకండి, అటు బీజేపీకి ఓటేయకండి, ఇటు కాంగ్రెస్ కు ఇటు మద్దతు తెలపకండి, అక్కడ ఓటేయకండి, మొత్తం సైలెంట్ గా ఉండండి అని చెప్పి అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీకి కీలక నిర్ణయం. శ్రీనివాస్ ఇప్పుడు బీఆర్ఎస్ విమర్శలు ఎదుర్కొనేటువంటి అవకాశం కనిపించట్లేదా? ఇప్పుడు బీజేపీకి నేరుగా సపోర్ట్ చేయకపోయినప్పటికీ కూడా బీజేపీకి మేయర్ పీఠం దక్కడం కోసం మార్గం అయితే సుగమమైంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఓటింగ్లో పాల్గొనట్లేము, ఎవరికి మేము సపోర్ట్ చేయట్లేము అంటే ఆటోమేటిక్గా అది బీజేపీకి మేయర్ పీఠం దక్కే విధంగా మార్గం సుగమమైంది. కాబట్టి ఈ మేరకు ఈ రకంగా బీఆర్ఎస్ విమర్శలు ఎదుర్కొనేటువంటి అవకాశం కనిపించట్లేదా? ఈ రకంగా దూరంగా ఉండి బీజేపీకి ఆ పీఠం దక్కించే విధంగా బీఆర్ఎస్ పరోక్ష సహకారం అందించింది అన్నటువంటి విమర్శలు బీఆర్ఎస్ ఎదుర్కొనేటువంటి అవకాశం కనిపించట్లేదా? ఒకవేళ కాంగ్రెస్ కూటమికి సపోర్ట్ చేసి కాంగ్రెస్ ఇండిపెండెంట్ అభ్యర్థికి బలపరిస్తేనే బీఆర్ఎస్ కి ఎక్కువ నష్టం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి అయితే ఇటు ప్రచారం జరుగుతున్నది. అంటే ఈ నేపథ్యం లోపల ఇప్పుడు సైలెంట్ ఓటింగ్ ఉన్నట్లయితే అంటే ఓటింగ్ లోపల అక్కడ సమావేశంలో పాల్గొని ఓటింగ్ లోపల పాల్గొనకపోతే సైలెంట్ గా ఉంటే తమకు సరి అయినటువంటి మెజార్టీ రాలేదు. ఎందుకంటే తాము గెలిచిన సీట్లు 10 సీట్లే కాబట్టి ఖచ్చితంగా మాకు మేయర్ అయ్యేటువంటి అవకాశం లేదు,
తమ మద్దతు కూడా మేము ఎవరికి ఇస్తలేము, మేము న్యూట్రల్ గా ఉన్నాము అని చెప్పి ఒక బయటకు సమాచారం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ నేపథ్యం లోపల ఇటు ఒకవేళ కాంగ్రెస్ కూటమితో జతకట్టి ఇండిపెండెంట్ గా చేస్తే ఇక్కడ ఎక్కువ నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి. ఎందుకంటే రానున్న రోజుల లోపల మరో 10-15 రోజుల లోపల ఇక్కడ ఏదైతే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా వస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ఈ జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో పరిణామాలను బీజేపీ ఎక్కువగా వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యం లోపల ఇప్పుడు బీఆర్ఎస్ సైలెంట్ గా ఉండడమే కరెక్ట్ అని చెప్పి అయితే వాళ్ళ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యం లోపల కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల లోపల ఈ 10 మంది కీలకం కానున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు బీఆర్ఎస్ సైలెంట్ గా ఉంటేనే బెటర్ అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చింది. ఇది ఇప్పుడు బీజేపీకి సానుకూలమయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ ఇప్పుడు బీఆర్ఎస్ ఒకవేళ సైలెంట్ గా ఉంటే మ్యాజిక్ ఫిగర్ బీజేపీకి అనుకూలంగా ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే వారికి 30 మంది సభ్యులు ఉన్నారు, ఎక్స్ అఫీషియో మెంబర్ బండి సంజయ్ ఉన్నారు, మరొక 2 బీజేపీ రేబలు, ఒక ఇండిపెండెంట్, మొత్తం 34 బలం ఉన్నది. కాబట్టి మ్యాజిక్ ఫిగర్ తగ్గేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల ఖచ్చితంగా బీజేపీకి అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ తెలంగాణ లోపల ఇప్పటికే నిజామాబాద్ లోపల గట్టి పోటీ ఇచ్చారు, కానీ నిజామాబాద్ లోపల తమకు సంపూర్ణమైనటువంటి మెజార్టీ లేకపోవడంతో డ్రాప్ అయ్యారు. కరీంనగర్ లోపల మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా మేయర్ పీఠాన్ని విడవద్దు అని చెప్పి అయితే ఇక్కడ అధిష్టానం, కేంద్ర అధిష్టానం నుంచి బీజేపీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కి ఆదేశాలు ఇవ్వడంతో మొదటి నుంచి కూడా ఇక్కడ బీజేపీ దక్కించుకుంటుందని చెప్పి బండి సంజయ్ చెప్పారు. కానీ అనూహ్యంగా వీళ్ళందరూ కలిసి ఒక జట్టు కట్టడంతో సమీకరణాలు ఒకసారి అటువైపు వెళ్ళాయి. కానీ నిన్న రాత్రి తీసుకున్నటువంటి నిర్ణయంతో ఒక్కసారిగా ఇప్పుడు బీజేపీ లైన్ లోకి వచ్చింది, బీజేపీ పార్టీ ట్రెండ్ లోకి వచ్చింది. ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థి మేయర్ అవుతారు. మరికొద్ది సేపటి లోపల కరీంనగర్ కు చేరుకున్నారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓటింగ్ లోపల పాల్గొనదు అని చెప్పి అయితే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ మేయర్ తో పాటుగా డిప్యూటీ మేయర్ కూడా కీలకం ఉన్నటువంటి నేపథ్యం లోపల డిప్యూటీ మేయర్ విషయం లోపల ఏ నిర్ణయం తీసుకుంటారు, ఒకవేళ బీఆర్ఎస్ అంటే మేయర్ విషయం లోపల తీసుకోకపోయినా డిప్యూటీ మేయర్ విషయం లోపల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేటువంటిది ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. మొత్తానికైతే కరీంనగర్ లోపల ఈ ట్విస్ట్ అనేటువంటిది సర్వత్రా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి కార్పొరేటర్లు ఈ ఓటింగ్లో పాల్గొనడం లేదు. దీంతో బీజేపీకి అక్కడ లైన్ క్లియర్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి కరీంనగర్ మేయర్ పీఠం దక్కకుండా ఉండేందుకు కాంగ్రెస్ చాలా గట్టి స్కెచ్ వేసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇండిపెండెంట్లు, తర్వాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకు, ఎంఐఎం, ఎక్స్ అఫీషియో సభ్యులు వీళ్ళందరూ కలిసి బీజేపీకి దక్కకుండా చూడాలనుకున్నారు. కానీ చివరి నిమిషంలో నిన్న రాత్రి బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. కరీంనగర్ మేయర్ ఎన్నికలో బీఆర్ఎస్ సభ్యులు పాల్గొనడం లేదు అంటూ బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్. సో దీంతో అక్కడ బీజేపీకి లైన్ క్లియర్ అయింది. కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీకి దక్కబోతోంది.